హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే కార్తీక పురాణంలోని 20వ అధ్యాయం అయితే పారాయణ చేస్తున్నానండి. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో ఇలా అంటున్నాడు. గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయనుండి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యము నందికను విశేషము గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుని గాజేయుడని కోరెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త మహామహర్షి అత్రి మహర్షిని గాంచి, ఆ అత్రి మహర్షి ముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోబి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చి ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతావాహాలను చేయుచుండెను. ఇట్లా కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామల ఆలోచించుకొని కాంబోరాజును నాయకునిగా చేసుకొని రథగతి తురగపదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటై తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమాన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై ఆ వారిని ఎదుర్కొన బేరి మ్రోగించి సింహనాదము కావించెను. మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము. ఈరోజైతే 21వ పారాయణం అయితే కంప్లీట్ చేశామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.